అరే! ఏంటి ఇడ్లీ ఏంటో కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? అవునండి. ఇది సగ్గుబియ్యం ఇడ్లీ. మామూలు ఇడ్లీలాగా నానబెట్టాలి, దాన్ని ఫర్మెంట్ అవ్వాలి అంత టైం లేదు. ఇన్‌స్టాంట్‌గా క్విక్ రెసిపీ 5 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. సో, దీనికి ఫస్ట్ అయితే చిన్న సగ్గుబియ్యం తీసుకోండి. నా దగ్గర చిన్నవి లేవు కాబట్టి నేను పెద్దయి తీసుకొని కొంచెం ఎక్కువ సేపు నానబెట్టుకున్నా. మీరు చిన్నవైతే జస్ట్ కడిగేసినా సరిపోతది. సో, ఫస్ట్ అయితే సగ్గుబియ్యాన్ని చిన్న సగ్గుబియ్యం కడిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్‌లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు, మిర్చి ఇవన్నీ వేసుకొని ఇడ్లీ రవ్వ కూడా వేసుకొని మొత్తం కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసిన ఇడ్లీ రవ్వని ఈ సగ్గుబియ్యంలో మిక్స్ చేసుకొని దాంట్లో మన టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొంచెం కొత్తిమీర, అలాగే కర్డ్ వేసుకొని కొంచెం 1:30 కప్పు వాటర్ అయితే వేసుకొని దానికి సరిపడా మొత్తం మిక్స్ చేసుకొని తర్వాత మనం ఇడ్లీ ప్లేట్‌లోకి వేసుకోవడమే. కొంచెం గార్నిష్ కోసం కావాలంటే నేను ట్రై చేసినట్టు కొత్తగా మీరు కూడా కొంచెం కాజు ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్‌గా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది.